10 కిలోలకు పైగా టమాటాలు వచ్చినాయి. ఇప్పుడు మాకు దగ్గర పండినటువంటి రామసీతాఫలం అంటారు దీన్ని. ఇక చూడండి, ఇవాళనే మేము ఉదయం హార్వెస్టింగ్ చేసాము. అదే రకంగా ములగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇది బొప్పాయ. నా పేరు బాలరెడ్డి. ఈ గ్రామం బొమ్మాయిపల్లి గ్రామము, భువనగిరి మండలం. నిజంగా నా ప్రస్థానం గురించి చెప్పాలంటే, నేను 22 సంవత్సరాలు ఐడిపిఎల్లో కార్మికునిగా పనిచేశాను. కార్మిక రంగ నాయకునిగా అంచెలంచెలుగా ఎదిగి 22 సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నాది మొత్తం నా బాల్యము, నా ఎడ్యుకేషను అంతా కూడా హైదరాబాదు. 65 సంవత్సరాలు హైదరాబాదును వదిలిపెట్టి నేను ఈ బొమ్మాయిపల్లెను, ఈ గ్రామాన్ని ఎంచుకున్నాను. ఈ రోజుల్లో ఏంటంటే పల్లెలు వదిలిపెట్టి అందరు కూడా పట్టణాలకు వచ్చే రోజులు. కానీ నేను పట్టణం వదిలి గ్రామానికి వచ్చాను. గ్రామానికి ఎందుకు వచ్చానంటే, నేను కార్మిక రంగంలో చేసిన అనుభవాల్ని వ్యవసాయ రంగంలో కూడా మనం ఎంచుకొని దాంట్లో కష్ట సుఖాలను కూడా తెలుసుకోవాలని నేను ఈ ఆర్గానిక్ పెరటి తోటల కాన్సెప్ట్ని నా కార్యరంగానికి ఎంచుకున్నాను. ఇట్లా 8 సంవత్సరాల నుంచి మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో నా ఖాళీ స్థలం ఉండే. దీంట్లో మొత్తము తుమ్మలు, ఒక అడవిలాగా వ్యర్థాలతో కూడినటువంటి ఈ 500 గజాల జాగని నేను సాగు చేస్తుంటే ఈ గ్రామంలో ప్రజలు అనుకున్నారు, అరే వీడు పిచ్చోడా, హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత శ్రమ పడుతున్నాడు ఈ సున్నము నేలలో. అసలు ఈ సున్నము నేలలో మొక్కలు మొలవడం కష్టం. అయినా కూడా నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని 2 సంవత్సరాలు ఏ మొక్కలు కూడా ఇందులో మొలవలేదు. కానీ నేను నిరుత్సాహపడలేదు. అదే రకంగా ఆర్గానిక్ ఎరువుల ద్వారా నేను తయారు చేసినటువంటి ద్రావం ద్వారా ఈ సున్నపు నేలను ఇవాళ వృక్షాలు మొలిచేటట్టు నేను ఒక ప్రయత్నం చేశాను. ఇది నా 8 సంవత్సరాల ప్రయత్నంలో ఇవాళ ఇది వనంగా అయినాయి. దీంట్లో రకరకాలైనటువంటి మొక్కలను పెట్టాను. పనస పెట్టాను, అదే రకంగా అరటి పెట్టాను, వాటర్ యాపిల్ పెట్టాను, అదేవిధంగా బేర్ పెట్టాను. అది కాశ్మీరీ బేర్, అది పెద్ద సైజులో ఉంటుంది. అదే రకంగా దీంట్లో నాగపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి సీతాఫలాలు, గోల్డెన్ సీతాఫలాల్ని దీంట్లో పెట్టాను. ఇవాళ దీని ఫలాలు మాకు అందుతున్నాయి. మాకంటే ఇవాళ మేము ప్రకృతితోని మమేకమయ్యి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ ప్రకృతిలో పండినటువంటి పంటలు, ఒక ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని మేము ఇవాళ భుజిస్తున్నాము, తింటున్నాము, పండ్లు, కూరగాయలు కూడా. అదేవిధంగా మా కుటుంబానికి సరిపడా పండ్లు, కూరగాయలు కాక మిగిలిన కూరగాయల్ని, పండ్లను కూడా ఆరోగ్యాన్ని పెంచడానికి మా మిత్రులకు ఇక్కడ
కొంతమంది మాకు మిత్రులు ఏర్పడ్డారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మా ఫామ్కి వచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోతుంటారు. ఇది ఒకటే కాదు, ఈ అనుభవంతో మళ్ళీ ఒక పక్కన మొత్తం ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఒక 260 గజాల్లో ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూడా ఏంటంటే చెత్త చెదారాన్ని నింపి మా ఇంటి నివాసం ఉన్నటువంటి పక్క ప్రాంతంలో ఒక ఖాళీ ప్లాట్ ఉంది. దాన్ని నేను ఆ ఖాళీ ప్లాట్ను కూడా కొనుగోలు చేసి ఆ ఖాళీ ప్లాట్లో ఈ డంపింగ్ యార్డ్ను మొత్తం కూడా చెత్త చెదారాన్ని తీసి ఇవాళ ఆర్గానిక్ ఎరువులతోని ఇక్కడ కూరగాయలు వేస్తుంటివి. ఇక్కడ వనం అయిపోయింది. ఈ చెట్ల కింద మళ్ళీ కూరగాయలు మొలవడం కష్టమని ఆ 290 గజాల లోపట నేను రకరకాలైనటువంటి పంటలు పండిస్తున్నాను. ఇవాళ ఆ మొత్తం తోటను చూసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక మోడల్గా ఖాళీ స్థలాల్ని వ్యర్థంగా ఉంచడం కంటే దాన్ని సాగు చేసుకుంటే బాగుంటుందన్నది మేము ప్రధానంగా ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది. అట్లా మమ్మల్ని చూసుకొని ఒక 2-3 ఖాళీ స్థలాల్లో ఇలాంటి సేద్యం చేయడం వల్ల మాకు సంతృప్తి కలుగుతుంది. మేము ఈ రకంగా చేస్తున్నాం. దాంట్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, అదే రకంగా చిక్కుడు, దోసకాయ, అది కాక కొన్ని అరటి పెట్టాము. అందులో 1000 ఫింగర్స్ అరటి, అదే రకంగా చక్కెరకేళి, రెడ్ అరటి, ఇక రకరకాలైనటువంటి ఇవే కాక ఒక ఇది మెడిసినల్ ప్లాంట్లు కూడా మేము పెట్టుకున్నాం అక్కడ. ఆ మెడిసినల్ ప్లాంట్లు మేము ఆరోగ్యానికి ఉపయోగించుకుంటున్నాము. అదే రకంగా ఇతర మిత్రులకు కూడా ఆ ప్లాంట్లను కూడా తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఇంకా మా మిత్రుల ప్లాట్లు ఉంది. ఇది 1వది అయితే, మాది పక్కది 2వది అయితే, ఇంకోటి 3వది మా మిత్రులది ఉంది. వాళ్ళు గోడలు పెట్టించారు. వాళ్ళకి చెప్పాను, ఇట్లా ఖాళీగా ఉంటే కబ్జాలకు గురి అవుతుంది కాబట్టి మీరు హైదరాబాద్లో ఉంటారు, చూసుకోవడం కష్టం అనుకుంటే వాళ్ళు చుట్టూ గోడలు పెట్టారు. దాంట్లో మొత్తంగా అరటిని ఈరోజు దాంట్లో సాగు చేస్తున్నాం. అరటి మొక్కలను అందులో ఈ రోజు నుంచే అరటి మొక్కలు నాటాము. ఇది కాక 3వ ప్లాట్లో కూడా దాంట్లో జామ, అదేవిధంగా మామిడి, ఆ మామిడిలో కూడా ఒక 3 రకాలైనటువంటి మామిడి, సంవత్సరం పొడుగునా మామిడి పెరుగుతుంది. అదే రకంగా జామ కూడా సంవత్సరం పొడుగునా జామకాయలు వస్తుంటాయి. ఈ రకమైనటువంటి రేర్ మొక్కల్ని మేము తీసుకొచ్చి ఈ మొక్కల్ని కూడా అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి మేము మొక్కల్ని తీసుకొచ్చి ఇట్లా 3 ప్లాట్లలో మేము డెవలప్ చేసాం. మేము ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎవరి స్థలం ఉందో దాంట్లో వాళ్ళు కూరగాయలు పండించుకోవచ్చు. అదే రకంగా ఈ పండ్ల తోటలు పెట్టుకోవచ్చు. చిన్నవి ఎకరాలే అవసరం లేదు. మనకు ఎకరాలు కాకుండా చిన్న నేలల్లో మన ఇంటికి, కుటుంబానికి, మన మిత్రులకు సరిపడా కూరగాయలను కూడా పండించుకోవచ్చు అన్న ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మేము దీన్ని డెవలప్ చేసాం. అదే రకంగా మమ్మల్ని చూసుకొని ఊర్లో ముందుగాల ఏంది హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు పిచ్చి వాళ్ళగా చూసిన వాళ్ళు ఏంటంటే ఈరోజు మా వైపు చూస్తున్నారంటే మాకు నిజంగా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే రకంగా మేము రోజు 2 గంటలు నేను నా సహచరి ఇద్దరం కలిసి ఈ 3 తోటల్లో మేము హైదరాబాద్లో లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 తోటల్లో ప్రధానంగా మేము పొద్దున 2 గంటలు, సాయంకాలం 2 గంటలు మేము పనిచేయడం వల్ల ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఆరోగ్యకరమైనటువంటి పండ్లను, అదే రకంగా కూరగాయల్ని మేము బయటికి వెళ్ళి కొనకుండా మా ఖాళీ స్థలాల్లో సాగు చేసినటువంటి కూరగాయల్ని మేము వాడుతున్నాము. అందుగురించే మేము ఈ రకంగా ఖాళీ స్థలాలు ఎవరివైతే ఉంటాయో మిత్రులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే మీరు కూడా ఈ రకమైనటువంటి సాగు చేస్తే బాగుంటుందన్నది నేను ప్రధానంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ మొక్కలను పెంచడానికి నేను ఎన్నుకున్నటువంటి ఏదైతే ఆర్గానిక్ ఎరువులు, నేను పేడ, అదే రకంగా బెల్లము, పల్లి చెక్క, పిండి పదార్థాలతోని నేను ద్రావణాలని తయారు చేస్తున్నాను. అది పేడ ద్రావణం అంటారు. ఈ ద్రావణం నిజంగా ఏ రసాయనిక ఎరువుల కంటే కూడా ఏంటంటే చాలా గ్రోత్ ఇస్తుంది. ఈ ద్రావణాన్ని
గత 6 సంవత్సరాల నుంచి కూడా నేనే తయారు చేసుకొని ఇది కాక డీకంపోజర్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. అది ప్రతిసారి బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదైతే పెరుగు ఎట్లా తోడుంచుకుంటామో అదే డీకంపోజర్ని కూడా మనం తోడులాగా అట్లే ఉంచుకొని మనము ప్రతిసారి దాంట్లో బెల్లము ఆవు మూత్రం పోసుకుంటా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాక ఇది మొక్కలకు గ్రోత్కు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాక పక్కనే ఉన్నటువంటి ఒక ఫామ్లో అమయ కృషి వికాస్ కేంద్రంలో వాళ్ళు హోమియో మందుల ద్వారా పిచికారీ చేయడం ద్వారా ఈ చీడపురుగుల నివారణకి ఈ మొక్కలకు వచ్చే వైరస్ని వాళ్ళు ఒక ప్రయోగం ద్వారా కనుక్కున్నారు. ఆ ప్రయోగం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ మందుల ద్వారా హోమియో మందుల ద్వారా మేము మా సేద్యానికి పిచికారీ చేస్తున్నాము. రకరకాలైనటువంటి హోమియో మందులు ఉన్నాయి. మీరు అక్కడి నుంచి తెచ్చుకొని మేము ఈరోజు ఈ రకమైనటువంటి నాణ్యత కలిగినటువంటి పండ్లు, నాణ్యతతో కూడినటువంటి క్యాబేజీ, ఇవాళ క్యాబేజీ ఎవరు కూడా కొనొద్దు అని అంటారు. ఎందుకంటే అంత దాంట్లో ఈ రసాయనిక ఎరువులు పోస్తారు. కానీ మేము కేవలము ఈ పేడ ద్రావణము ఈ హోమియో మందుల ద్వారానే ఇవాళ మేము డెవలప్ చేశాము. ఇది మేము ఎంచుకున్నటువంటి కార్యరంగం. దీంట్లో మేము ప్రధానంగా మొక్కలు పెట్టామండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మెడిసినల్ ప్లాంట్ ఉంది. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది షుగర్ వాళ్ళు రోజుకొక ఆకు తింటే అది షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అదే రకంగా ఇది వాటర్ యాపిల్ అండి. పింక్ కలర్లో వస్తుంది. ఇంత విపరీతమైనటువంటి కాపు వచ్చింది చూడండి, నిండుగా ఉంది దీని మీద. అదేవిధంగా దీంట్లో మేము ఈ సపోటా తీసుకున్నాము. ఇది పాల సపోటా అంటారు. ఇది చాలా పెద్దగా అవుతుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుంది ఈ సపోటా. ఇది ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాపు మొదలైంది. అదేవిధంగా దీంట్లో ఒక చిన్న జామ చెట్టును కూడా మేము పెంచుకున్నామండి. చాలా స్వీట్గా ఉంటుంది. ఆల్రెడీ జామకాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది. ఇది కాక ఈ అరటి అండి, ఇది ఇక్కడ G9 అరటి. ఇప్పటికీ ఒక 20-30 గెలలు వచ్చేసినాయి. ఈ అరటి చెట్లను ఏంటంటే వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నాయి. ఇది దీంట్లో మేము 30-40 గెలల వరకు కూడా ఈ దీంట్లో నుంచి మేము తీసాము. అదేవిధంగా ఇది అల్లనేరేడు. ఇది ఒక 3 సంవత్సరాల్లో కాపు వస్తుంది అన్నారు. ఇది 2వ సంవత్సరము. బహుశా నెక్స్ట్ ఇయర్కు ఇది కాపు రావచ్చు. ఇది కాక మేము మహారాష్ట్ర నుంచి గోల్డెన్ సీతాఫలని పెద్ద సైజులో వస్తాయి. దీంట్లో నుంచి ప్రధానంగా దీని సీతాఫల్ని వాళ్ళు ఐస్ క్రీమ్లో వాడతారు, జ్యూస్లో వాడతారు. ఇది గోల్డెన్ సీతాఫల్ అంటారు. ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో మేము మొత్తం ట్యూనింగ్ చేశాము. ఇది అక్టోబర్ మాసంలో విపరీతమైనటువంటి కాపు వస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున కాపు వచ్చింది. ఇది అందుగురించి ఇప్పుడు ట్యూనింగ్ పెట్టాము. ఈ నెల మొత్తము వాటర్ పెట్టకుండా నెక్స్ట్ మంత్ నుంచి వాటర్ పెడితే దీనికి అది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇప్పటికీ ఇది చాలా వచ్చినాయి దీనికి. అది ములక్కాడలు. ఇది కనీసము ఒక 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు ఈ ములక్కాడలు వస్తాయి. ఇది చెట్టు పైకి పోయిందని రీసెంట్గా మేము ఇది కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అందుబాటులో ఉండి దాంట్లో నుంచే కిందికెళ్ళి రావాలని ఇక్కడి నుంచి తీసాం. దీంట్లో నుంచి కూడా బాగా తీసుకున్నాము. ఇది కాక ఇందులో డ్రాగన్ ఫ్రూటు, అదే రకంగా ఈ అవకాడా, ఇండియన్ అవకాడా. అదేవిధంగా ఇది చూడండి, ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. విపరీతమైనటువంటి పనస. ఇది గోల్డెన్ కలర్ పనస. ఈ పనసకి ఇప్పుడు దాదాపుగా ఒక 15 కాయల వరకు దీంట్లో వచ్చింది. ఇది 8 సంవత్సరాల గ్రోత్ అండి ఇది. ఇది కాక ఇది ఆల్ స్పైసీ అని
ఈ మొక్క అండి మనం కూరల్లో వేసుకోవడానికి, బగారాల్లో వేసుకోవడానికి ఈ ఆకులు వేసుకుంటే మనము మసాలా ఆకు అంటారు దీన్ని. ఇది ఉంది. ఇది కాక బ్రెజిల్ పాలకూర, బహుశా ఇది బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి సీడ్. ఇది మనము ఆకును పప్పు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మేము ఇంకా ఇంత మటుకు ప్రయత్నం చేయలేదు. దీన్ని ఇప్పుడిప్పుడే మేము డెవలప్ చేస్తున్నాము. ఈ యాపిల్, ఇది వాటర్ యాపిల్, ఇది గ్రీన్ వాటర్ యాపిల్. ఇది గ్రీన్ వాటర్ యాపిల్ అండి. దీనికి కూడా చూడండి విపరీతమైనటువంటి కాపు. ఈ సైజులో కాపు రావడం ఏ ఎరువు లేకుండా ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. దీనికి బాగా క్రాప్ వచ్చింది. ఇది కాక మలబారీ మా దగ్గర ఇది కూడా పెట్టుకున్నాము. ఇది మలబారీ పండ్లు అంటారండి. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే మన తెలంగాణలో అయితే బొంత పండ్లు అంటారు. ఇది మామూలుగా మలబారీ పట్టు పరిశ్రమకు ఈ ఆకులతోని పట్టు పురుగులను పెంచుతుంటారు. ఇవి కాక ఈ దొడ్లో మేము చింత చెట్టును కూడా ఒకటి పెట్టడం జరిగింది. అది ఈ సంవత్సరం కాపు వచ్చింది చాలా. మేము పచ్చి మీద ఉన్నప్పుడే మేము తెంచేసామండి. ఇది దానిమ్మ చెట్టు. ఈ రకంగా ఈ 500 గజాల లోపట మేము ప్లాన్ చేసుకొని ఒక ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము సాగు చేసుకుంటున్నాము. ఈ ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము పంటలు కూడా పండిస్తాం. ఇది బిలంబి ఉసిరి అంటారు. లాస్ట్ ఇయర్ కాపు వచ్చింది. ఇది దొండకాయలాగా ఉంటుంది దీనిది. ఇప్పుడు ఇంకా క్రాప్ రాలేదు. లాస్ట్ ఇయర్ మొత్తం కోసేసాము. దీని జ్యూసు తాగితే విటమిన్ సి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ సంవత్సరం పొడుగున దీని జ్యూస్ తీసుకున్నాము. ఇది ఈ ప్రాంతంలో ఈ సున్నపు నేలలో పండని చెట్లు పెరగకుండా ఉండకుంటుంటే మేము 2 సంవత్సరాలు కష్టపడి దీన్ని డెవలప్ చేసి ఇవాళ ఇది వనంలాగా మారిపోయింది. ఇక్కడి నుంచి మేము కూరగాయలకు మా ఇంటి పక్క ఉన్నటువంటి ప్లాట్లో మేము షిఫ్ట్ చేశాము. ఇంతకుముందు ఇక్కడే కూరగాయలు ఉండేది. ఇప్పుడు ఇది చెట్లు అయిపోయింది, నీడకు వస్తుంది కాబట్టి మేము ఇక్కడ తీసుకెళ్ళాము. ఇది కాక సీతాఫల్, మొట్టమొదటిసారిగా రామ సీతాఫళ్ళు మాకు పండ్లు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇది పండు అయిందండి. కట్టర్ ఉంటే ఇది పండు అయిపోయింది. ఇంటికి పోయిన తర్వాత దీన్ని తీద్దాము. ఇది చాలా మెత్తగా అయిపోయింది. ఇది మొట్టమొదటి కాపు మాకు. ఇవాళ సుమారుగా మాకు దీంట్లో 8-9 వరకు ఇలాంటి రామసీతాఫలు వచ్చినాయి. ఇది ఆల్మోస్ట్ పండు అయిపోయింది. ఇది ఇంటికి పోయిన తర్వాత ఇప్పి చూద్దాం. ఇక్కడ నేను డీకంపోజ్ని తయారు చేస్తున్నానండి. ఇది ఒక మిత్రుని దగ్గరికి వెళ్ళి ఒక 10 లీటర్లు ముందుగా తీసుకొచ్చాను ఈ డీకంపోజర్ని. దీంట్లో ఒక 2 కిలోల బెల్లము, అదే రకంగా ఒక ఇనుప ముక్క, రాగి, ఒక దోసెడు మట్టి పోసాను. డీకంపోజర్ ద్వారా ఏంటంటే మనకు చెట్లకు మొక్కలు వేస్తే వ్యర్థాలు ఉంటే అందులోనే చచ్చిపోయి దాంట్లో ఎరువుగా మారిపోయి దాంట్లో పురుగులు కూడా వస్తాయి. ఆ పురుగుల ద్వారా మనకు నేల కూడా ఎర్రలు అంటాము, ఎర్రలు కూడా మనకు డెవలప్ అవుతుంది. ఇది 2 నెలలకు ఒకసారి నేను అన్ని మొక్కలకు ఒక 2 నుంచి 3 లీటర్ల వరకు ఇది నేను పోస్తాను. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఇది అయిపోకుండా ఉండటానికి నేను ఇందులో ఒక 10 లీటర్లు ఉంచుకుంటాను. మళ్ళీ అందులో బెల్లం వేస్తాను, ఆవుమూత్రం పోసి మళ్ళీ ఇది డెవలప్ చేసుకుంటాను. ఇది ఎప్పుడు తోడులాగానే ఇలాగనే ఉంటుంది. అందరు ప్రతిసారి కొనుక్కొస్తుంటారు, నేను కొనుక్కరాను. ప్రతిసారి ఇందులోనే ఒక 10 లీటర్లు ఉంచుకుంటాను. మళ్ళీ నీళ్ళు పోస్తాను, మళ్ళీ బెల్లం వేస్తాను, మళ్ళీ డీకంపోజర్ తయారవుతుంది. దీనివల్ల మొక్కలకు ఆరోగ్యకరంగా ఉంటాయి, గ్రోత్ కూడా పెరుగుతుందండి. ఇది అక్కడ మా కూరగాయలు పండడానికి వీలు కాకపోతే ఇక్కడ 260 గజాలు ఖాళీ ప్లాట్ ఉండదు. ఇదంతా ఒక డంపింగ్ యార్డ్గా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చెత్త చెదారం వేసి నింపేసేవాళ్ళు. ఇది ఇంటికి పక్కగా ఉంటుంది కాబట్టి ఇది నేను తక్కువ ఖరీదులోనే తీసుకొని ఇక్కడ నేను కూరగాయలని ప్లాన్ చేసుకున్నాను. ఇందులో ప్రధానంగా దొండకాయ, కాకర, అదే రకంగా పాలకూర, తోటకూర, అదే రకంగా బీరకాయ. ఇందులో ప్రధానంగా మేము కూరగాయలు ఎంచుకున్నాము. ఆనపకాయ, సోరకాయ, అదేవిధంగా వంకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ను దీంట్లో ప్రధానంగా మేము తీసుకున్నాము. ఇందులో
కేవలం కూరగాయల కోసమే మేము ఇది ప్లాన్ చేసుకున్నాం. కూరగాయలతో పాటుగా ఇక్కడ అరటి కూడా కొన్ని పెట్టుకున్నాము. కొంత ఈ ఆకుకూరలకు నీడ రావడానికి కొద్ది మేరకు ఇక్కడ అరటి పెట్టుకున్నాము. ఈ 2 రకాల అరటి పెట్టుకున్నాము. 1000 ఫింగర్స్ అరటి, అదే రకంగా ఇంకొకటి చక్కెరకేళి, ఇదేమో 1000 ఫింగర్స్ అరటి అండి. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చింది గెల కూడా. అక్కడ కూడా ఇది ఇక్కడ 3 గెలలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఏంటంటే అరటికి చాలామంది తీసుకుంటున్నారు, వచ్చి ఇంటికి వచ్చి మాకు సరిపడ కాకుండా ఈ గ్రామంలో వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. అదేవిధంగా దీనికి ప్రధానంగా మేము ఇంత పంట తీయడానికి మేము ఇక్కడ ఎరువులు తయారు చేసుకుంటున్నాము. ఈ ఎరువుల్లో ప్రధానంగా ఏంటంటే మేము ఒక 25 కేజీల బెల్లము దీంట్లో వాడుతుంది. 25 కేజీల 20 కిలోల 2 కిలోల బెల్లము, 20 కేజీల పెండ, అదే రకంగా పల్లి చెక్క, ఇలా పేడ ద్రావణం అని మేము ఇంతకుముందు జీవామృతం చేసేవాళ్ళము. దాని ద్వారా ఎక్కువ రిజల్ట్ రాకపోవడంతో పేడ ద్రావణము దీంట్లో తయారు చేస్తున్నాము. ఈ పేడ ద్రావణం తయారు చేయడం విధానంలో ఒక 20 కేజీల పెండ, అదే రకంగా 20 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల బెల్లము, అదేవిధంగా కొద్దిగా గుప్పెడు మట్టేసి ఒక 7 రోజులు ఇట్లా రౌండ్గా రోజు పొద్దున సాయంకాలము తిప్పితే ఇది మొత్తము ఫర్మెంట్ అయిపోయి 7వ రోజు తర్వాత మనము మొక్కలకు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కేవలం పెండ కాకుండా ఈ మధ్యలో మేము ఈ మేకెరువు, గొర్రె ఎరువును కూడా హీట్ అంటారు, కానీ అది ఒక 20 కేజీలు పెండ బదులు గొర్రె ఎరువు కూడా వేసినాము, తయారు చేసినాము. దానివల్ల కూడా మొక్కలకు చాలా బలం ఇస్తుంది. ఇది మేము ప్రధానంగా ఎంచుకున్న పద్ధతి. ఇది ఆర్గానిక్ పద్ధతి ద్వారానే మేము ఈ ఆకుకూరల్ని, ఈ పండ్ల తోటల్ని మేము పెంచుకుంటున్నాం. ఇది కాక మా మిత్రుల ప్లాట్ కూడా ఉంది అక్కడ. దాన్ని కూడా వాళ్ళకి చెప్పి, బాబు ఇట్లా ఉంటే బాగుండదు, ఖాళీగా ఉంటే మేము అందులో సేద్యం చేసుకుంటాము, మీరు అది మాకు ఇస్తే అందులో పంట కూడా పండిస్తాము, మీరు ఎప్పుడు కావాలంటే మీ ప్లాట్ని అట్లనే ఇస్తామంటే దాంట్లో మొత్తంగానే ఒక 30 మొక్కల వరకు రకరకాల మొక్కల్ని, అరటి మొక్కల్ని అందులో పెట్టడం జరిగింది. అరటి పెంచుకోవడానికి ప్రధానంగా ఏంటంటే ఈ భువనగిరి ప్రాంతంలో అరటి బాగా డిమాండ్ ఉంది. దాంట్లో ఆర్గానిక్ అరటి అంటే ఇంటికి వచ్చే గెల కోయంగానే అసలు గెల మాకు సరిపోతలేదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఇట్లా ఆనవాయితుంది. కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీ ప్లాట్లో మిత్రుని దాంట్లో మేము అరటి వేసినాము. అది బహుశా ఒక 6 మాసాల వరకు కూడా అది ఒక అరటి వనంగా తయారవుతుంది. దాని నుంచి కూడా మాకు ఫలాలు వస్తాయి. నిజంగా ఈ దాంట్లో మేము వేసుకున్నది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో వంకాయ, ఇక చూడండి, ఇది బ్లాక్ వంకాయ, ఇది రౌండ్ వంకాయ, ఇది కాక పొడుగు వంకాయ కూడా ఉందండి. ఇది కాక కొన్ని మొక్కలు ఇంటికి సరిపడా ఇగో పొడుగు వంకాయ కూడా పెట్టాము ఇందులో. ఇది కాక ఏంటంటే ఈ పొట్టి దాంట్లోనే ఇది ఒక రకమైనటువంటి వంకాయను ఇది పెట్టాము. ఇక్కడ నిజంగా చూస్తే ఇక్కడంతా క్యాబేజీ ఉండేనే. మేము 2 రోజుల నుంచి హార్వెస్టింగ్ చేశాము. ఇది అమ్మాము కొద్దిగా ఒక 20 కిలోల వరకు. ఇది కాక ఇప్పుడే మేము టమాటా రీసెంట్గా మేము టమాటాను కూడా చేశాము. ఇది కాక ఇది ఇక్కడ మిర్చి ఉన్నది. ఈ మిర్చి మేము ఇంటి మేరకు ఈ మిర్చిని మేము సాగు చేసుకున్నాం. ఇంట్లో మేరకు మేము బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఈ ఆర్గానిక్ మిర్చిని మేము తీసుకురాగలుగుతున్నాం. అదే రకంగా చిక్కుడు, ఇగో ఇది టమాటా అయిపోయింది, ఇది అయిపోతుంది కాబట్టి అక్కడ మేము టమాటాను హార్వెస్ట్ చేసాము. ఇది కాక చెట్టు చిక్కుడు అంటారు దీన్ని, అంటే తీగ రాకుండా చిక్కుడు. ఇది బీనీసు, ఇగో టమాటా, అది గోబీ, అదే రకంగా అక్కడ బీర, అక్కడ కాకర, అక్కడ ఆనపకాయ, అదేవిధంగా పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలను కూడా మేము ఇక్కడ సాగు చేసుకున్నాం. ఇది మాకు సంతృప్తికరంగా ఉంది మా సాగు. ఇది మాతో పాటు మా మిత్రులకు, ఈ గ్రామంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్గానిక్ కూరగాయలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అదే రకంగా ఇది చక్కెరకేళి, ఇది చూడండి, దీనిలో 3-4 మొక్కలు చక్కెరకేళి పెట్టుకున్నాం. అదేవిధంగా
ఇంట్లో 2 మామిడి మొక్కలను కూడా పెట్టుకున్నాం మేము. ఇంకో ఇది మామిడి, ఇది ఈ సంవత్సరము బహుశా డిసెంబర్లో కాపు రావచ్చు. ఇది మామిడి మొక్క. ఇట్లా రకరకాలైనటువంటి ఉన్న దాంట్లోనే మేము ఈ 200 గజాల లోపల ఇన్ని రకాలైనటువంటి కూరగాయల్ని, ఇట్లా బీరని, చిక్కుడు ఇట్లా సాగు చేసుకుంటూ మేము దీన్ని ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఖాళీ ప్లాట్ను డెవలప్ చేసి సాగులోకి తీసుకొచ్చాము. ఇది కాకుండా మింట్ అండి, ఇది మేము టీలో వాడతాం. ఇది మింట్ అంటే ఇది కాదు, ఆ మింటు మామూలుగా పుదీనా కాదు, ఇది మామూలుగా టీలో ఎండాకాలం వాడితే బాగుంటుంది. అదే రకంగా తోటకూర, పాలకూర, ఇది చెమ్మకూర అంటారు, చెమ్మలు. ఇది కూడా మేము ఒక ప్లాంటేషన్ తీగ వస్తుంది, ఇది బాగా కాపు వస్తుంది. ఇప్పుడు లేతగా ఉంది, ఈ స్టేజ్లోనే దీన్ని హార్వెస్ట్ చేసి వండుకోవడం జరుగుతుంది. అదే రకంగా మామిడి, ఇది ఈ లాస్ట్ ఇయర్ కాపుకి వచ్చింది డిసెంబర్ మాసంలో. ఇప్పుడు బహుశా బాగా చిగుర్లు వచ్చింది కాబట్టి ఇది ఈ డిసెంబర్లో కాపు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మేము ఈ ఆర్గానిక్ తోటను, ఆర్గానిక్ కూరగాయల్ని ఇట్లా మేము డెవలప్ చేస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఇప్పుడిప్పుడే ఖాళీ ప్లాట్లలో ఈ రకమైనటువంటి సేద్యానికి సాగుకు ముందుకు వస్తున్నారు, సేద్యం చేస్తున్నారు కూడా ఒక 2-3. ఈరోజు హార్వెస్ట్ చేసామండి మేము. ఇవి టమాటాస్, పప్పాయ, క్యాబేజ్, మునక్కాయలు. ఈరోజు ఇవి వచ్చినాయి మాకు. వంకాయలు. మేము ఈ ఇల్లును కూడా ఈ రకంగా డిజైన్ చేసుకోవడానికి మా అభిరుచులకు తగ్గట్టు ఇల్లును డిజైన్ చేసుకున్నాము. ఇంట్లో కూడా కనీసంగా ఒక 200 మొక్కలకు పైగా ఇంటి చుట్టూ మేము నాటుకున్నాము. ఇంటి చుట్టూ మొక్కలు నాటుకున్నాము. అదేవిధంగా ఈ ఇంట్లోకి వస్తే మాకు ఎనర్జీ వస్తుంది. మేము హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ రకంగా మేము ఈ ఇంటిని డిజైన్ చేసుకొని మొక్కలు నాటుకున్నాం. ఇది ఒక గ్రీన్ హౌస్గా మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇవాళ ఇంత చేసుకోవడానికి మేము నా సహచరి శోభ సహకారంతో మేమిద్దరం కూడా రోజుకు ఒక 2 గంటలు మేము పనిచేస్తే కానీ మాకు తృప్తి కలగది. అందులో ఈరోజు మేము పొద్దున ఉదయం హార్వెస్ట్ చేసుకున్నటువంటి ఈ టమాటాలు 10 కిలోలకు పైగా టమాటాలు వచ్చినాయి. అదే రకంగా ములగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇది బొప్పాయ, సపోటా కూడా మాకు క్రాప్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మా కుటుంబానికి సరిపడా, అదేవిధంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి మేము ఇది పూర్తిగా ఆర్గానిక్ పద్ధతులన్నీ మేము చేసుకున్నాము. మా 2 గార్డెన్లకు కూడా 3 గార్డెన్లకు కూడా మేము ప్రకృతి కిచెన్ గార్డెన్గా మేము నామకరణ చేసుకున్నాము. ఇంకా ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా మిత్రులు ఉంటే, అదే రకంగా హైదరాబాదులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లు ఉంటే మీరు కూడా ఖాళీగా పెట్టకుండా అది ఒక డంపింగ్ యార్డ్లుగా కాకుండా మీరు మీ అభిరుచికి తగ్గట్టు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు ఆ ఖాళీ ప్లాట్లలో సేద్యం చేసుకుంటే మీ ప్లాట్లు కబ్జాలకు గురి కాకుండా ఉంటుంది. మీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు పండించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేము ఈ రకంగా మేము అభివృద్ధి చెందాం. ఇట్లా ఒక 3 ప్లాట్లలో రకరకాలైనటువంటి పండ్లను, ఆకుకూరల్ని, కూరగాయల్ని పండిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఈ రకంగా మీరు కూడా ఆర్గానిక్ పంటలు పండించి రోజు మీ తోటలో పండినటువంటి, మీ పెరట్లో పండినటువంటి కూరగాయల్ని భుజిస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.